హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి మాసంలో మేష రాశి వారి యొక్క జాతకులకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గోచార ఫలితాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వైదిక జ్యోతిష్యం ఆధారంగా ఈ మాసం మేష రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు ఈ వీడియోలో సంపూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మేష రాశి రాశి చక్రంలో ఇది మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదములో, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదములో, కృత్తిక నక్షత్రం 1వ పాదము కింద జన్మించిన వ్యక్తులు మేషరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ మాసం ఆశాజనకంగా అనుకూలంగా ఉండబోతుంది మేషరాశి వారి జాతకులకు. ఫిబ్రవరి 1వ తేదీన బుధుడు మీ రాశి నుండి 9వ ఇల్లైన ధనుస్సు నుండి 10వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి ఈ మాసం 20వ తేదీన 11వ ఇల్లైన కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. కుజుడు 5వ తేదీన 9వ స్థానమైన ధనుస్సు రాశి నుంచి 10వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కూడా ఈ మాసం 12వ తేదీన 9వ ఇల్లైన ధనుస్సు నుంచి 10వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసం 13వ తేదీన సూర్యుడు 10వ ఇల్లైన మకర రాశి నుంచి 11వ ఇల్లైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఈ మాసమంతా కూడా మీ రాశికి మొదటి ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని 11వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు 12వ ఇల్లైన మీనరాశిలో, కేతువు 6వ ఇల్లైన కన్యా రాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ మాసం మీకు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే అనుకూల సమయంగా ఉంటుంది. మీరు మెరుగైన మార్పులను మీ యొక్క వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో చూడబోతూ ఉన్నారు. అలాగే మీరు మీ పై అధికారుల నుంచి ప్రశంసలు, గౌరవం, కీర్తి పొందబోతున్నారు. మీ యొక్క పొజిషన్ లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. లేకపోతే మీ ఆదాయంలో కూడా మెరుగుదల పొందవచ్చు. మీ పని మరియు చిత్తశుద్ధి గుర్తించబడుతుంది. గుర్తింపుకు తగ్గ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు మీ ఉద్యోగ జీవితంలో మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక ఈ మాసంలో మేష రాశి వారి జాతకులకు ప్రయత్నాలు సానుకూల దిశగా అడుగులు వేయబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం మంచిగా కనిపిస్తుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు మెరుగుగా కోలుకోవడం అనేది చూస్తారు. ఈ మాసం చివరి వారంలో పొట్ట, మెడకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కావున తస్మాత్ జాగ్రత్త. అయితే కొన్నిసార్లు లేని సమస్యలను కూడా ఉన్నవి అని ఊహించుకుని మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, బయట కావచ్చు, వ్యాపార సంబంధీకుల విషయం కావచ్చు, ఎవరైనా ఏదైనా అన్నారు అన్నట్లుగా అపోహపడి మానసిక చింతనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరూ ఏది అన్నా కూడాను పట్టించుకోవద్దు. మీ మానసిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. కావున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండండి. మీ గురించి ఆలోచించేవారు మీ చుట్టూరా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే నానుడి వినే ఉంటారు కదా. ఈ రాశి వారి జాతకులు అలాగే ఉంటారు. వీరు ఎంత సౌమ్య స్వభావం కలిగి ఉంటారంటే ఎదుటి వారు ఏదైనా అన్నా కూడాను వెంటనే దాని గురించి రియాక్ట్ అవ్వడం, కోపం, ఆవేశాలు తెచ్చుకోవడం, అలాంటి చర్యలకు దిగడం లాంటివి మేష రాశి వారి జాతకులు అసలే చెయ్యరు. తత్ఫలితంగానే మీ చుట్టూరా ఎప్పుడూ కూడా శత్రువులు అస్సలు దరి చేరరు. మిత్రులు, అనుబంధీకులు మాత్రమే మీ చుట్టూరా ఉంటారు. ఎల్లప్పుడూ మీ జీవితంలో మీ ఉన్నతి గురించి ఆలోచించే వ్యక్తుల మధ్య మేష రాశి వారి జాతకులు ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మానసిక అసంతృప్తికి గురవ్వద్దు. ఎవరో ఏదో అన్నారని, లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పి భయపడవద్దు. ఇలాంటి భయం
భయం మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఈ మాసంలో వస్తున్నాయి కావున ఇంతటి సవివరమైన విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం మంచిగా కనిపిస్తుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు మెరుగుగా కోలుకోవడం అనేది చూస్తారు. ఇక కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని పొందుతారు. మిత్రులతో సమావేశం కావడం, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడం కూడా ఈ మాసంలో జరిగే శుభ సూచికలుగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో మీకు మీ జీవిత భాగస్వామికి ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, ఏదైనా ఇబ్బందులు కావచ్చు. భార్యాభర్తలంటే ఇబ్బందులు సహజం కదండి. ఆ ఇబ్బందులకు చెక్ పెట్టే సమయంగా ఈ ఫిబ్రవరి మాసం చెప్పడం జరుగుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం మేషరాశి వారి జాతకులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ మాసం ఆశాజనకంగా అనుకూలంగా ఉండబోతుంది మేషరాశి వారి జాతకులకు. ప్రథమార్థంలో ఆదాయం సామాన్యంగా ఉన్నప్పటికీ కూడాను ఆర్థికంగా ఈ ఫిబ్రవరి 3వ వారం నుంచి మంచి సమయం లభిస్తోంది. చివరి 2 వారాల్లో స్పెక్యులేషన్ లేదా షేర్ మార్కెట్ ద్వారా కొంత ఆర్థిక లాభం అయితే ఉంటుంది. అయితే అదే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల కొరకు డబ్బును ఖర్చు పెడతారు. వ్యాపారంలో ఉన్నవారు మీ వ్యాపారంలో క్రమక్రమంగా పురోభివృద్ధిని చూడవచ్చును. మీరు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నా కూడా ఈ మాసంలో మీరు దీనిని నిస్సంకోచంగా మొదలు పెట్టొచ్చు. అలాగే మీ ఆలోచనలు కూడా అనుకున్నదే తడవుగా కార్యరూపాన్ని దాలుస్తాయి. అంటే ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం అలాంటివి ఉండవండి. ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఆచరణ రూపంలో కార్యరూపం దాల్చే వరకు కూడా విశ్రాంతి తీసుకోరు మేషరాశి వారి జాతకులు. ఈ ఫిబ్రవరి మాసంలో మీరు అనుకున్నదే తడవుగా ప్రతి పని మొదలు పెట్టినా అందులో నష్టాలు అయితే రావండి. లాభసాటిగానే మీ యొక్క జీవితం ముందుకు సాగబోతూ ఉన్నది. ఇక ఈ మాసం మేషరాశి వారి జాతకులకు మంచి పోటీ సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే సమయం కూడా సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించి చదువుపై ఆసక్తి పెంచుకుంటారు. వీరు కోరుకున్న సంస్థల్లో కూడా ప్రవేశాలు పొందే అవకాశాలు నిస్సంకోచంగా కనిపిస్తున్నాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగిపోండి. మీ పని మరియు చిత్తశుద్ధి గుర్తించబడుతుంది. గుర్తింపుకు తగ్గ ఆదాయం కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఉత్తమ ఫలితాలు పొందబోతున్నారు, ఎటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ బంధుమిత్రుల్లో ఎవరైనా మేషరాశి వారి జాతకులు ఉంటే గనక వారికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్యూ.